గోవా నుంచి తాడిపత్రికి 400 బాటిళ్ల మద్యం వచ్చింది. దీని వెనుక ఉన్నదెవరు? ఇదే ప్రశ్న ఇప్పుడు అనంతపురం రాజకీయాల్ని కుదిపేస్తోంది. ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ నిందితుల పేర్లని అడ్డం పెట్టుకొని లీడర్లు మాటల యుద్ధానికి దిగుతున్నారు. తాడిపత్రి రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ దగ్గర ఓ లారీపై పోలీసులకు అనుమానం వచ్చింది. తనిఖీ చేస్తే క్యాబిన్ లోపల రహస్య పెట్టె కనిపించింది. అందులో సుమారు గోవాకు చెందిన 400 మద్యం ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. గోవా నుంచి అక్రమంగా మద్యాన్ని తాడిపత్రికి తీసుకురావటంలో రామాంజనేయులు రెడ్డిని కింగ్ పిన్ గా గుర్తించారు పోలీసులు. ఆయన వైసీపీకి చెందిన నేత అని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటి వరకు 3 అరెస్టు చేసిన పోలీసులు మిగతా వారి పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడే రాజకీయ వేడి మొదలైంది. తాడిపత్రి మద్యం రవాణాపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తిప్పికొట్టారు. నిజ నిర్ధారణ కోసం కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సూత్రధారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. కేసు దర్యాప్తులో ఉన్నందున పోలీసులకు కొంత సమయం ఇస్తున్నారని చెప్పారు. నిందితుల వివరాలు బయటపెట్టకపోతే మళ్లీ నిరసనకు దిగుతారని స్పష్టం చేశారు. ఎందుకు జగన్ రెడ్డి ఈ మాట అన్నాడు అనేదానికి కొద్దిగా మా పార్టీ కూడా కొద్దిగా ప్రెస్టేజ్ అయింది. చిక్కింది. ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు మేనుకుండే వాళ్ళు. నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, దయచేసి మాకు కొద్దిగా టైం ఏంటి అంటున్నారు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు మనం ఎట్లంటే అట్లా చేయకూడదు. మరోవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. అక్రమ మద్యం, గంజాయి, పేకాటపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తాడిపత్రిలో జరిగే అక్రమాలపై సీఎం, మంత్రి లోకేష్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలతో కమిటీ వేయాలన్న జేసీ డిమాండ్ను తప్పుపట్టారు. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్ కమిటీ వేయాలని కోరారు. జేసీ తమను బెదిరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని కేతిరెడ్డి ఆరోపించారు. మార్ఫింగ్ ఫోటోల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఎన్ని అబండాలేస్తున్నా ఏమున్నా మేము పడిపోవాలనేదే వాళ్ళ ఆలోచన. టీజీ భరత్, శ్రీనివాసులు గారికి మీరు అందరూ కలిసి దీనిపైన మీరు మీ సీఎం గారిని అడిగో, లేకపోతే నా మీద అబండాలేస్తున్నటువంటి తాడిపత్రి ఎమ్మెల్యేని అడుగో, మీరు కమిటీ వేయండి. ఆ కమిటీలో మీరు ఏ నిర్ణయించినా కూడా నేను దానికి కట్టుబడి ఉంటా. పోలీస్ అనేది జేసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులాడా, ఇదేం గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు కాదు అధికారులు. జేసీ కుటుంబ సభ్యులు ఆడ అధికారులు. 400 బాటిళ్ల మద్యం 2 పార్టీల మధ్య పెద్ద మాటల యుద్ధానికి దారితీసింది. అసలు కింగ్ పిన్ ఎవరు? నిందితుల జాబితా ఎప్పుడు బయటకొస్తుంది? ఇప్పుడు అందరి చూపు తాడిపత్రి పోలీసుల దర్యాప్తుపైనే ఉంది.